సెకండ్స్ లో పొద్దున్న లేచి చూసేటప్పుడు ఛానల్ లేదా అంటే ఎట్లా అనిపిస్తుంది? నాకు ఆకలి అయితే తిన్ను కొద్దిగా నీకు ఎన్ని రోజులు రాకుండా ఎన్ని రోజులు తినకుంటుంటావారా? అని చిన్న స్ట్రగుల్ నుంచి పైకి వచ్చినంత వరకు దాంట్లోనే ఉండే అన్ని చూపించాలా మళ్ళా అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉంటుంది. కానీ దేవుని దయాల అది మళ్ళీ వచ్చేసేవి మంచిగానే. చిన్నప్పటికీ మస్తు కష్టపడ్డా. అవునవును, అదే నేను చూసినా కదా బా, మొత్తం ఛానల్ అంతా చూసినాను, నాకు తెలియదా? తగిలిందో చెడు చూపై. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గాయ్స్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే చాలా సాడ్ వీడియో గాయ్స్. ఏంటంటే బెనర్ ఛానల్ బోర్డు వల్ల, ఎందుకంటే పొద్దున్న లేచి అటు చూసే లోపల ఛానల్ లేదా అని. అసలు ఎట్లా పోయింది సాయి ఛానల్ ఇది? ఏమో నేను పొద్దున చూసేసరికి లేదు, వస్తలే ఛానల్ రిమోట్ ఫ్రమ్ యూట్యూబ్ అన్న. ఒక్కొక్కసారి పాస్వర్డ్ చేంజ్ చేస్తాడు కదా అన్న, చేంజ్ చేస్తే పోయిందేమో నేను అనుకున్నాను. నేను లైట్ తీసుకున్నా అన్న ఫోన్ బిల్ చేస్తే చెప్తలేడు. ఇక నేను ఏం చేసిన, టీవీ బ్లాగ్లో అప్లోడ్ చేసేసిన ఒక బ్లాగ్ ఉంటే, మల్లారెడ్డి కాలేజ్ పోయిన బ్లాగ్, టీవీ బ్లాగ్ అప్లోడ్ చేసినా ఇక చూస్తే వస్తలే ఛానల్ అని చెప్పి ఇక మళ్ళీ యూట్యూబ్ రిమూవ్ అని వచ్చింది. మళ్ళీ ఎందుకో డౌట్ కొట్టి పోయినా. చెప్పాలంటే గాయ్స్ ఎంత కష్టపడ్డాడు అంటే చాలా కష్టపడ్డాడు ఆ ఛానల్ గురించి. ఛానల్ అంటే అది కింద పడి లేచి గీసి ఏదో ఒక పేరు సంపాదించాం, ఏదో ఒకటి చేద్దాం రా సన్ని, ఇది కాదురా లైఫ్ అది ఇది అని చెప్పి కూడా నాకు చాలా చెప్తున్నాను అనమాట. ఎట్లా అంటే దాని గురించి చాలా స్ట్రగుల్ అయ్యారు, కాలు చేతులు ఇరగొట్టి మొత్తం వాళ్ళ ఇంట్లో పర్సన్ చేసిండు. చాలా పర్సన్ అప్పట్లో ఆయన పని కూడా వదులుకొని మొత్తం ఇదే నా డ్రీమ్, నా గోల్ అని చెప్పి పోతుండే కానీ ఇప్పుడు ఏంటంటే ఇదే రాబాయి నా గోల్, నేను ఏదో ఒకటి చూపించాలా మనుషులకి అని చెప్పేసి అది ఏదో చేద్దామని చెప్పి అనుకుంటూ చేసిండు. సక్సెస్ అయి చూపిస్తా, నా లైఫ్ ఇదే అని చెప్పి చాలా ఇదైండు. ఎన్ని యాక్సిడెంట్స్ అయినా కింద పడి బొక్కలు ఇరిగినా ఆగలే మంచి. బొక్కలు ఇరిగిపోయినా మళ్ళీ దీని గురించి తనలాడు ఇంత స్టేజ్ దాకా రాగానే ఒక్క 2 seconds లో పొద్దున్న లేచి చూసేటప్పుడు ఛానల్ లేదా అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఏంటంటే మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నాడు. ఇక వాడు ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇంటికి పోతున్నాడు అంకుల్ తిడుతున్నాను. అవును, ఇంటికి అంకుల్ కి తెలియదు, అంకుల్ కి తెలియదు ఇంట్లో పోయిందని చెప్పి స్టోరీ పెట్టి చూసినా లేదు. అంకుల్ ఒకవేళ స్టోరీ పెడితే ఇప్పటివరకు నాకన్నా కాల్ వస్తున్నాయి, కాల్ చేసి నన్ను పిలుస్తున్నాయి. ఫస్ట్ అంకుల్ కి తెలియదు యాక్చువల్లీ ఛానల్ పోయిందని చెప్పి. ఇంకా పొద్దున ఇక లేవగానే ఒక షాకింగ్ న్యూస్. అంటే ఎట్లా అంటే ధన్మని ఒకటి వెళ్ళిపోయింది కదా. హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది, పెద్ద హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది. కానీ ఎంత కష్టపడ్డాడు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మస్తు సఫర్ అయ్యారు అంతోని. ఎందుకంటే ఏమవుతాడేమో కానీ అయ్యిండు, అన్ని సక్సెస్ అయింది. అయినాక లాస్ట్ లో ఇట్లా అయిపోయింది. 5 నిమిషాల్లో లేచి చూడంగానే మనకి ఎంత బాధ అనిపిస్తుండొచ్చు. మనకే ఏదైనా పోతేనే, మన ఫోన్ పోతేనే ఇంత బాధ ఉంటది, ఛానల్ పోయిందంటే ఇంకెంత బాధ ఉంటది. 2017 నుంచి స్టార్ట్ చేసినంటే ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాడు, చేసుకుని వీడియో అందులోనే ఉంది. Z9 ఉన్నది, క్రూజ్ ఉన్నది, మర్సిడీస్ ఉన్నది, BMW ఉన్నది. ప్రతి ఒక్క మెమరీస్ మొత్తం దాంట్లో ఫీడ్ అయి ఉండే. దాంట్లో మొత్తం ఇట్లా మైండ్ సెట్ ఎట్లుండే అంటే అప్పుడు రోజుల తర్వాత చూపించుకోవచ్చు ఎవరికైనా, నేను ఏం చేసిన, ఎట్లా పైకి వచ్చినా చూపించుకోవచ్చు అని చెప్పి ఆడ ఒక మెమరీఫుల్ గా మొత్తం మెమరీస్ దాంట్లోనే ఉంది అన్ని. అని చిన్న స్ట్రగుల్ నుంచి పైకి వచ్చినంత వరకు దాంట్లోనే ఉండే అన్ని. ఆయన ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో, అసలు ఏడున్నాడో కూడా నంబి తినలే, ఏం తినలే పొద్దు నుంచి. ఎంత ఏడుస్తుండో ఏమో అన్న. ఎవరికైనా ఉంటుందా స్ట్రగుల్, ఎట్లా ఉంటుంది? మన చిన్నప్పటికి కష్టపడ్డాడు దానిపైన. ఇంట్లో ఎంత పనికో అని చెప్పినా కూడా ఆయన పనికి పోకపోతుండే గాయస్. లైక్ పని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పని, రాత్రి అంతా పని, పొద్దునంతా వీడియోస్, నిద్ర పండుకోడు. బ్యాక్ బోన్ ఇరిగింది, స్పైనల్ లో రాడ్ ఉండే. ఆ రాడ్ ఉన్నవి పని చేసుకుని మన యూట్యూబ్ గురించి వర్క్ చేస్తే స్టన్ చేస్తుండే. కష్టపడడానికి కాదు, మస్తు కష్టపడ్డాడు. లాస్ట్ కి ఇట్లా అయిపోయింది. ఈ దెబ్బలు తాకించుకున్నా ఎట్లా అంటుండే అంటే, అరే ఇవన్నీ చిన్నేరా, ఒకటి కావాలంటే మనం పడాలా, మళ్ళా లేవాలా,
మనం ఆడనే అందరికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తాడు కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా అయినా అనుకో, మీకు ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ వేరే వాళ్ళకి వచ్చింది అనుకో, వాళ్ళకి పోయి ధైర్యం ఇచ్చి అన్ని చెప్తాడు, ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా చేయాలా, ఇట్లా కాదు ఇట్లా చేయాలా అని చెప్పి. ఇప్పుడు ఆయననే అందరికి చెప్పేటోడు, ఇప్పుడు ఆయనకే ఉల్టా అయిందంటే నాకే అర్థమవుతలేదు. ఎవరన్నాడు బెన్నర్ ఏదైనా అంటే, బెన్నర్ ఏమన్నా అంటే ఇట్లా అంటారు, అదే ఇన్స్పిరేషన్ బెన్నర్ ఏదైనా అంటే ఇట్లా కాదు, ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేస్తాం మనం అని చెప్పి చెప్తాడు. పడి లేస్తాడా ఏమవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నా అని గురించి. చేస్తాడన్న ఏదో చేస్తాడన్న, కానీ ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాడు, ఎందుకంటే చేయంది ఉండడు, దేనికే గివ్ అప్ అయ్యాడు. దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ కంబ్యాక్ ఇచ్చినవి వేరే లెక్కిస్తాడో ఎట్లా ఇస్తాడో మనం చూస్తున్నాం, కానీ దేనికన్నా ఏదో ఒకటి చేస్తాడు సార్, చేయకుండా అయితే ఉండడు. ఇదే ఇక్కడికి ఎండ్ అని చెప్పి వదులుకోడు, క్విట్ గా ఆడు లైఫ్ లో అసలు ఆడేగాడు. ఏదో ఒకటి నేను ఏదో ఒకటి చేసి చూపించాలా మళ్ళా అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉంటుంది. కానీ దేవుని దయాల అది మళ్ళీ వచ్చేసేవి మంచిగానే హ్యాపీగా ఉంటాడు. ఆ అన్నం కింద తింటున్నాడు, ఏం చేయాలి అర్థం అవుతలేదు. పొద్దున్న నుంచి ఏం తినలే, ఏం చేయలే అంటారు. నాష్టా కూడా చేసినట్టు చేయలే అన్న చెప్తున్నా, ఏం చేయాలి, వాటర్ తాగుతలేడు. ఏం చేద్దాం సాయి, నాకు పిచ్చిలేసి ఫోన్ చేయను మళ్ళీ ఏం చేస్తుండో ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు ఈ మ్యాటర్ గురించి అడిగితే మళ్ళా డైరెక్ట్ వెళ్ళిపోదా, మేడునా అడుగుతా డైరెక్ట్ వెళ్ళిపో. ఇప్పుడు 47 కూడా వచ్చి చూసిన లేడు, ఇంటికి వేసి వచ్చిన. హలో ఏంటోనా ఏమన్నా 47 లో ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా? తినలేరా పోయి, నాకేం తినదు అయితలేదు. ఏం కాదురా భయ్, నువ్వు ఏం తింటావు చెప్పు, నేను తీసుకొస్తా, బిర్యానీ పట్టుకొస్తున్నావు తిను. నేను తినారా పోయి, నాకు వద్దు. అరే తినరా భయ్, ఇగో వస్తుంది ఛానల్ ఓడు కాదురా భయ్, వస్తుంది, ఏం టెన్షన్ కాకు నువ్వు. నాకు తినబుద్ధి అయితలేరా భయ్, నాకు మొత్తం టెన్షన్ అవుతుంది. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష. సరేరా భయ్ వస్తున్నా, 47 కాడికి వస్తున్నా నేను. ఆడిషన్ లో ఉన్నా. వస్తున్నా బిర్యానీ తినడానికి ఏమి ఇష్టమో నాకు తెలుసు కదా, తీసుకొని తినిపి. సో గాయ్స్ నాకే ఫుల్ బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి నేనే అని ఎంబడుండి నేనే అంత లైఫ్ లో మొత్తం ఇట్లా సపోర్ట్ గా అన్ని ఉన్నా అంటే నేనే ఉండే. కానీ ఎప్పటికైనా చేయతో వదిలా అంటూనే ఉంటా. కానీ ఆడు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, నేను ఎంత బాధపడుతున్నా అంటే మస్తు బాధ నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటికెళ్ళి కష్టపడి ఈ పని చేసుకుని దాని టైం ఇచ్చుకుని ఎంత కష్టపడ్డాడని చాలా కష్టపడ్డాడు. 2 కాళ్ళు తిరిగి 2 కార్లు ఇరగొట్టుకున్నాను. ఈ ప్యాషన్ గురించి మెయిన్ తీసుకోవాలా. అరే ఆయనకి బిర్యానీ ఏమి ఇష్టం ఉండదు, పప్పన్నమే తింటాడు. ఆడు గమన పప్పన్నం తీసుకురాపు, దాల్ రైస్ తీసుకురాపు. దాని బిర్యానీ ఏమి ఇష్టం ఉండదు దానికి, చెప్పాలంటే పప్పు ఉందానికి మంచి అన్నం తింటాడు ఆడు. ఖరాబ్ అవుతుంది సార్, ఏం చేద్దాం. ఏమన్నా టెన్షన్ తీసుకోకు, ఒకవేళ వచ్చేస్తే దేవుని దయతో వచ్చేస్తుంది. చూద్దాం, దేవుని దయాలు వస్తుంది అంటున్నావు. నువ్వు అయితే లోపల కూర్చున్నాడు, లోపల కూర్చున్నాడు కదా, దానికైతే అన్నం గిండం తినిపిద్దాం. టైం అవుతుంది 6, 7 అవుతుంది. అన్నం నేను అన్నం తీసుకొచ్చిన పోయి తినరా పోయి నువ్వు కొంచెం తినా వద్దురా పోయి, నాకు తినదు అవుతలేదు. తినకపోతే మళ్ళీ ఆకలి అవుతలేదు రాబోయ్, నాకు ఇద్దరం డైరెక్ట్ అట్లనే వెళ్తున్నాము. పొద్దుకే నింపేయాల్సి మన నువ్వనా ఏడా తింటున్నా, తింటలేడు. పొద్దునే వచ్చి నాకు ఎవరితో మాట్లాడబుద్ది అయితే కలవద్దు అయితలే అంటుండు డైరెక్ట్ ముఖం మీద. తినరా పోయి అన్నం తిన్నంటే వస్తుంది రా ఎటు పోదు ఛానల్ వస్తుంది, ఎందుకు టెన్షన్ అయితే నాకు ఆకలి అవుతలేదు. తిను కొద్దిగా నీకు 2 రోజులు రాకుండా 2 రోజులు తినకుంటుంటావా రా? ట్రై చేస్తున్నా, వస్తుంది మళ్ళీ వచ్చేదాకా నువ్వు ఉండాలా కదా మంచిగా అని మళ్ళీ వెళ్ళిపోతున్నావు. అన్ని ఎంజాయ్ చేసి రాబోయ్. కూర్చున్నావు, అయినా ఒక టెన్షన్ పడుతున్నావు. నువ్వు తినకుండా ఉంటే అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అది తిన్నావా సాయం? తిన్నాను, వచ్చేసా నా సామాన్ తింటరా పోయి అన్నం. ఎన్ని రాలేను ఇంట్లో
తిన్నా ఎట్లా నాకు వద్దురా పోయి నేను తినా. అరే వీళ్ళు ఎత్తే ఎట్లా అన్నా నువ్వు మళ్ళా నాకు వద్దురా పోయి నేను తినా. అరే కొద్దిగా తినరా భయ్, 2 ముద్దలు తిను, ఎక్కువ పోవద్దు, మొత్తం తినమంటానే నిన్ను. లేరా భయ్, వేడిగా ఉందా అలా వేస్తున్నా. చాలు ముద్దలు తినరా భయ్, అయిపోతుంది. అన్నా నీకు ఇష్టమని పప్పు బీ తీసుకొచ్చినా అన్న. बोलना ना, खाना तो भी खिलाना ना. नहीं खा रहा भाई, जब से पूछा मैं इससे पहले अंडा बंडा भी मंगा के दिया, खाओ मतलब नहीं खाता हूँ बोलते नीचे मंदिर डालने के बैठा। पार्टीशन बोलते खाना भी नहीं लगाते क्या जी तुम लोग? अरे भाई पूरा पार्टी तो भाई నేనే తినా అని చెప్పినా. తినకుండా ఉంటే ఛానల్ వస్తుందా? అన్నంకి ఛానల్కి ఏం ఉందిరా భయ్, తింటే కదా అర్థమవుతుంది. నువ్వు ఆలోచించవచ్చు, ఏదైనా చేయవచ్చు అని చెప్పి. అన్నం తినకుండా నాశ చేయలే, ఏం చేయలేదు, ఇట్లా కూర్చుని ఉంటే వస్తుంది అనుకో ఛానల్ నీకు. మరి నాకు ఆకలి అయిపోయింది రాబోయే అసలు. మా ఇంటికి పోవాలంటే భయం అవుతుంది రాబోయ్. మా ఇంట్లో లేవంటారా అత్తుపైన తీసుకుని ఇంటికి ఆడేదానండి. अरे सनी कॉल कर रहा जी. यहाँ है बोल के कौन? హలో హలో లేదు అప్ప తింటున్నా సన్నీ తినిపిస్తా. 47 ఓపించిన అప్ప, ఫుల్ ట్యాంక్ ఓపించు. మోటార్ సైకిల్ ఓపిలే, BMW ఓపించిన. నువ్వు పంపిస్తావు, ఓడని పంపిస్తున్నావు. సార్ ఆఫ్ అవుతారా భయ్. తెలిసి ఇట్లా మాట్లాడతాడా? అరే తినరా భయ్, అయిపోతుంది. తినా 2 ముద్దలు ఉన్నాయన్న తినేసి. అయిపోయింది, 2 ముద్దలు ఉన్నాయి. సరే అన్నం వేసుకుని తినసాని అన్నం తెచ్చిన నీకు తినిపించాలి అయింది కొత్తగా ఇప్పుడు. మరి లేవు నీకు ఎట్లా అనిపిస్తుంది సాయి? మేము ఎంత కష్టపడ్డాం, ఊరు అందరం స్టార్ట్ అవుదాం. నాకే మస్తు బాధ అనిపిస్తుంది. సాయి ఫంక్షన్ దగ్గర ఉరికొచ్చిండు తెలుసా. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. ఇవాళ కష్టాలు సుఖాలు అందరికి వస్తుందిరా భయ్. బండ్ల మీదకి 2 సార్లు పడ్డావు నువ్వు, ఇప్పటికి చాలా సార్లు వాడు అన్ని కొట్టుకున్నావు, మళ్ళీ లేచి బండి లేపి నడిపించి చూపించినావు కదా. అంతే నా లైఫ్ బి, మనం స్ట్రాంగ్ ఉంటే అన్నీ. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా. నువ్వు తినకుండా ఉన్నావు అనుకుంటే డల్ అయిపోతావు అంతే, వేరే ఏమి ఉండదు. తినగానే ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? స్ట్రాంగ్ అయి ఉండు, నువ్వే అర్థం అవుతుంది. నీ ఛానల్ ఎక్కడ పోదు, నీకు మొత్తం సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ నీకు ఉన్నారు కానీ నీ ఫ్యాన్స్ మొత్తం సపోర్ట్ చేయడానికి నీకు. కాదరా ఏపు మన చిన్నప్పటికి కష్టపడ్డాడు, పడి పడి లేచి పైనకి వచ్చిండు. జీవితం అన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, అసలు ఏం అర్థమవుతుంది. ఎంజాయ్ రాత్రి నిద్రపోయే ముందు లేచినాక 24/7 పొద్దున వచ్చి కూర్చున్నాం అంటే నెక్స్ట్ ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలి అంటే అదే ఛానల్ గురించి ఆలోచిస్తున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి. లాస్ట్ ఛానల్ లేకుండా వస్తే ఛానల్ ఎటు రివ్యూ వచ్చింది, అది పెట్టినావా? పెట్టాలి ఇప్పుడు. అది మొత్తం అన్ని ఆలోచించి ఒక 800 క్యారెక్టర్స్ అంటే ఒక 10 లైన్స్ వస్తాయి. మొన్న 10 కూడా రాదు, 7 వస్తుంది. మా 6 to 7 పర్ఫెక్ట్. వాళ్ళకి సారీ చెప్పి ఇన్కన్వీనియన్స్ చేసినందుకు మనం సారీ అని చెప్పి పెట్టాలి. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళకి వచ్చిందా? ఇచ్చిందా అంటే చాలా మంది 50-50 ఛాన్సెస్ అంటారు. ఎవరికైనా వచ్చిందా అంటే కొంతమందికి ఇట్లా చేస్తేనే వస్తుంది, వచ్చింది అని చెప్పి చెప్తుంది. అరే బెన్నీ ఏం టెన్షన్ కాక, మనం ఏం లేనప్పుడే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం కదా. నువ్వు అన్నం తినకుండా ఉంటే ఎట్లా రా భయ్? నువ్వు మంచిగా తిను, మంచి స్ట్రాంగ్ ఉండరా భయ్. మనం అప్పటికెళ్ళి చేస్తాం రా, నీ తోను లేనా నేను
నువ్వు తోడున్నా రా బే, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏం ఇది కాకు. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు వేణి? ఇగో ఎంతమంది ఉన్నారు మన వెనకాల, మన సపోర్టర్స్ ఉన్నారు, అందరూ సపోర్ట్ లో ఉన్నారు మనకు. ఎందుకు టెన్షన్ పడతావు? వస్తుంది, ఇడిపోదు. రీసెన్స్ పెట్టు కొంచెం. ఇంకేంటంటే చిన్నప్పటికే మస్తు కష్టపడ్డాడు అన్నది. అవునవును, అదే నేను చూసినా కదా బా, మొత్తం ఛానల్ అంతా చూసినాడు, నాకు తెలియదా? తగిలిందో చెడు చూపై కసిరే చిన్నప్పటికి ఫుల్ స్ట్రగుల్ అయ్యిండు, పడి పడి లేచి సీరియస్ ఆలోచించక నీకు హెల్త్ మీద ఎందుకు తెచ్చుకుంటున్నాను? దాని బొక్కలు గిక్కలు అన్ని రాబట్టుకున్నాను. ఎవ్రీథింగ్ ఉంది దాంట్లో ఛానల్లో. ఒక్కరు ఇరగొట్టుకుంది, హాస్పిటల్లో పడ్డది, కుట్లు వేసుకుంది, రాడ్లు వేసుకుంది. ఆయన స్టార్టింగ్ లో పడ్డప్పుడు సన్నగానే ఉన్నాడు ఆయన. ఏం టెన్షన్ కాకు మామ, ఏం టెన్షన్ కాకు, హోప్స్ పెట్టు, వస్తుందని చెప్పి పాజిటివ్. ఏం కాకరా బే, మనం చేసాం ఏదో ఒకటి చేసి మనం లేసాం ఎట్లకన్నా. ఏం లేనప్పుడు అన్ని చేసుకుంటూ వచ్చినాం. ఇది ఎంత రాబోయ్ చేయవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేస్తే పోతాం, ఎక్కడికైనా రీచ్ అవుతాం. అరే నువ్వు అన్నిట్లో వడ్డవని అయిపో వదిలేసినావా? दूसरों को बोलता हुआ इसको तो इमोशनल क्या तो कितने जनों को उठाया, कोई मेरे सामने नहीं देखा, मैं कितने जनों को उठाया. प्रियंका कैसे लोग क्या इतना गाल प्रियंका अटला जियाला बोल के कुछ तो लेके आया मैं बंद इन्हें सबको बोल के अभी नहीं ऐसा होता कैसा